సో ఎలాగా ఆ పౌరసత్వం వస్తుందంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. యేసు ప్రభు నా దేవుడని, నా కొరకు ఆయన నా పాపం నిమిత్తమై ఆయన పాపి అయ్యాడని, ఆయన సిలువలో నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపం నిమిత్తమై పశ్చాత్తాపడి ఆయన రక్తంతో కడగబడితే మనము పరలోక పౌరుషులుగా మారిపోతాం. హల్లెలూయా. రెండవదిగా బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు అని రెండవ అనుభవం. బాప్తిసం లేకపోతే నువ్వు పరలోక పౌరులుగా మారలేవు. మారు మనసు పొందటం మాత్రమే సరిపోదు, మారు మనసుతో పాటు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే సరిపోదు, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మనం పొందాలి. యేసయ్య చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో